దాని ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా. ఎప్పుడో వెళ్ళింది. కీర్తి ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి? ఒకవేళ ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళినా మనతో చెప్పే కదా వెళ్తుంది. అలా వెళ్ళినా ఇప్పటిదాకా ఏం చేస్తుందమ్మా? ఎప్పుడో తిరిగి వచ్చేయాలి కదా. నాకెందుకో భయంగా ఉందండి. దాని ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశానే, అందరూ కలవలేదు, మాట్లాడలేదనే చెప్తున్నారు. కీర్తి ఇలా చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది? మొన్న నిశ్చితార్థం కూడా దానిష్టంతోనే కదా మనం చేశాం. అయినా ఇప్పుడు ఇలా జరిగిందేంటండి? విశాలాక్షి, నువ్వన్నీ ఊహించుకొని అనవసరంగా బాధపడకు. కీర్తికి ఏం కాదు. మావయ్య, పోనీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఏదైనా క్లూ దొరకచ్చు కదా. వద్దమ్మా, వచ్చే నెలలో పెళ్లి కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ విషయం బయటికి తెలిస్తే మొత్తం మన పరువు కూడా పోతుంది. దాని పెళ్లి కూడా ఆగిపోతుందమ్మా. మరి ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? పాపం కీర్తి ఎలా ఉందో, ఎక్కడుందో తెల్లారేదాకా చూద్దాం రా. ఈలోగా తిరిగి రాకుంటే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. అలాగే నాన్న. ఈలోగా నేను కార్యకర్తల్ని కనుక్కుంటా. అలాగే నాన్న. ఊరుకో. మా వాళ్ళందరికీ మెసేజ్ పెట్టానమ్మా. ఏదైనా తెలుస్తుందేమో చూద్దాం. అన్నా అన్నా, కీర్తమ్మ నేను చూశానన్నా. చూసావా? ఎక్కడ చూసావురా? ఎప్పుడు చూసావు? అది పొద్దున ఆ లక్ష్మి తనతో తీసుకెళ్తుందన్నా. పొద్దున్నే మీకు చెప్దామనుకున్నానన్నా, కానీ మీకు తెలిసేమనుకున్నాను. సరే, నువ్వెళ్ళు, నేను మళ్ళీ పిలుస్తాను. అలాగే అన్నా. బసవా, మన కీర్తిని అది తీసుకెళ్ళడమేంట్రా? కీర్తికి వేరే అబ్బాయితో నిశ్చితార్థం చేశాం కదండి. ఆ కోపంతోనే దాన్ని తీసుకెళ్ళుంటుంది. చూసావారా బసవా, అది ఎంత పని చేసిందో?